అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ధనుర్మాసంలోకి అడుగు పెడుతున్నాము. ధనుర్మాసం అనగానే తిరుప్పావై గుర్తొస్తుందండి. కాకపోతే మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, ప్రతి సంవత్సరం నేను మిమ్మల్ని తిరుప్పావై చెప్పండి రమగారు అని అడుగుతాను, కార్తీక పురాణం లాగా. జయ, అది అందరం చెప్పేది కాదు, అందరం మాట్లాడేది కాదు అని మీరు చెప్తారు. ప్లస్ ప్రతిరోజు ప్రతి ఇంట్లో కూడా మనం కార్తీక పురాణం విన్నంతగా కూడా కాస్త తక్కువే కదా రమగారు. కానీ ధనుర్మాసంలో ప్రత్యేకించి మనం చేయాల్సిన నియమాలు, పెట్టుకోవాల్సిన పూజా విధానం, ఇలాంటి వాటి గురించి ఒకసారి మాట్లాడుకుందామండి. మార్గశీర్ష మాసం సగమో పావో గడిచాక ధనుర్మాసం మొదలవుతుంది. సాధారణంగా మన నెలలు ఎట్లా నడుస్తాయి? చాంద్రమానంలో నడుస్తాయి. సంకల్పం చెప్పుకునేటప్పుడు కూడా చాంద్రమాన సంవత్సరాల పేర్లే చెప్పుకుంటాం. ఉగాది వస్తే చాంద్రమానంలో ఏడాది మారుతుంది. చంద్రుడి నడకతోటి మన కథ నడుస్తూ ఉంటుంది. అయితే మన కథలో మనతో పాటే ఉండే సూర్యుడు ఆయన నడక ఆయన నడుచుకుంటూ ఉంటాడు. ఓకే. చంద్రుడు ఏ నక్షత్రంతో కూడి ఉంటాడో పౌర్ణమి నాడు ఆ నక్షత్రపు పేరుని ఆ మాసానికి ఇస్తారు. మృగశీర్ష నక్షత్రంతో కలిసి ఉంటాడు కాబట్టి ఇది మార్గశీర్షం మాసం అన్నమాట. ఇట్లా ప్రతి మాసానికి చంద్రుడు తార కలిసి ఉన్న దాన్ని బట్టి మాసాలకి పేర్లు వస్తాయి. చంద్రుడి నడక ఉంది, సూర్యుడి నడక కూడా ఉంది కదా. ఈ చంద్రుడి నడకతోటి మన మాసాలు, తిథులు, తిథివార నక్షత్ర గణనం మొత్తం చంద్రుడి వెనకాల పడితే మనం సూర్యుడి వెనకాల పడేది కూడా ఇంకొకటి ఉంది. అదేమిటి? ప్రయాణం. సూర్యుడి నడక ఉత్తరాయణ దక్షిణాయనాలు, రెండు అయనాలుగా అంటే రెండు నడకలుగా సూర్యుడి నడకని విభజించారు. ఇది సంవత్సరంలో 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనంగా కనపడుతుంది. మరి ఇప్పుడు చంద్రుడు నడుస్తున్నాడు. సూర్యుడు ఎప్పుడు నడుస్తాడంటే అంటే చంద్రుడి నడక ఎట్లా ప్రారంభం అవుతుంది? అమావాస్య వెళ్ళగానే పౌర్ణమి మాసాలంటే మనవి శుక్లపక్షం మొదలై పాడ్యమి, విద్య, తదియ, సవితి, పంచమి, షష్ఠి, సప్తమి వరుసగా 14 రోజులు వెళ్ళాక పౌర్ణమి వచ్చి అక్కడి నుంచి 14 రోజులు మళ్ళీ కిందకి దిగి అమావాస్య వచ్చి ఇట్లా చంద్రుడి నెల నడుస్తూ ఉంటుంది. సూర్యుడి నెల ఎలా మారుతాడు? ఆయన ఈ 12 నెలల్లోనూ 12 గ్రహాల్లోకి సంక్రమణం చెందుతాడు. ఓకే. సూర్యుడు గ్రహరాశిని ఈ గ్రహం నుంచి రెండో గ్రహంలోకి మారటాన్ని సంక్రమణము అంటారు. చంద్రుడిది మామూలు నడక. అవును అవును. సూర్యుడిది ప్రత్యేక నడక. ఈ ప్రత్యేక నడక వల్ల ఏమవుతుంది? ప్రతి మాసంలోనూ కొంత సమయం గడిచిపోయాక, చంద్రుడి నడక గడిచిపోయాక సూర్యుడికి నడక గతి మార్చుకుంటూ వెళ్తాడు. మొత్తం 12 రాసులు, 12 రాసులు కదా మనకి, 12 నెలలు. ఇంగ్లీష్ పైన తెలుగు పైన 12గా మాసాలు. కొంచెం రోజులు హెచ్చు తగ్గు అవుతాయి. ఈ నెలలో ఏమవుతుంది? నెల మధ్యలోకి వచ్చేసరికల్లా అటు ఇటుగా సూర్యుడు ఏం చేస్తాడు? రెండో గ్రహంలోకి మారతాడు. మారేసరికల్లా దీన్ని సంక్రమణంగా చెప్తూ, ఈ సంక్రమణంలో కూడా కొన్ని ప్రత్యేక విధులు నిర్వహించేవాళ్ళు పూర్వకాలంలో. ఇప్పుడు మనం అమావాస్య, పౌర్ణమి విధులే సగపడి మానేసాం. ఈ సంక్రమణాల్లో తప్పకుండా నదీ స్నానము, తర్వాత దేవాలయ దర్శనము, పితరులకి నీరు వదిలిపెట్టటము, తర్పణాలు విడవటము అనేది ఒక నియమంగా చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా కొందరు పెద్దలు అంటే మంచి జ్ఞానవంతులైన వాళ్ళు, పురాతన సంప్రదాయాలు విడవకుండా ఉన్నవాళ్ళు సంక్రమణంలో తర్పణాలు విడుస్తారు, పితరులకి ఆహారము అని. అవన్నీ మానేసిన మనం ఏం చేస్తాం? సంవత్సరానికి ఒకసారి 2 సార్లు పెద్దల పేర్లు చెప్పుకుని చేసుకుంటాం. తద్దినాలు పెడతారు కదా తిథులు. తర్వాత ఏమో మహాలయ పక్షాల్లో కూడా కొంచెం నిర్వర్తిస్తాం, ఎంతో కొంత నెరవేరుస్తాం కదా. ఈ సంక్రమణం ప్రత్యేకం ఏంటంటే, ఈ సంక్రమణం చెందినప్పుడు ఈ కొన్ని ప్రత్యేక రాసుల్లో విశేషమైన నడక కనపడుతుంది. అది ఉత్తరాయణము, దక్షిణాయనము 2 అయనాలు ఉన్నాయి కదా. సూర్యుడు మకర రాశి సంక్రమణం జరిగినప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. మకర సంక్రాంతిగా చెప్పుకుంటాం. అవును అవును. అక్కడి నుంచి 6 నెలల పాటు ఉత్తరాయణమే నడుస్తుంది. 6 నెలలు అయ్యాక ఇంచుమించు జ్యేష్ఠాషాఢాలలో మళ్ళీ మారతాడు. అప్పుడు దక్షిణాయనం వచ్చేస్తుంది. ఈ అయనము అంటే సూర్యుడు తూర్పు నుంచి మనకి పైకి వస్తాడు. తూర్పునే కదా ఉదయిస్తాడు. ఈ ఉదయించిన సూర్యుడు తూర్పు నుంచి పైకి వస్తూ ఉత్తరం వైపుకి వాలటం మొదలుపెట్టింది ఉత్తరాయణము.
దక్షిణం వైపుకి వాలడం మొదలుపెట్టింది దక్షిణాయనం. సరాసరి సూటిగా తూర్పు నుంచి పడమరకు అట్లా టకీమని వచ్చాడు, వాలి నడుస్తాడు. ఈ వాలటం వల్ల ఋతువుల్లో తేడాలు వస్తాయి, ఓకే, వాతావరణంలో మార్పు వస్తుంది. ఈ తర్వాత ఈ ఉత్తరాయణం దక్షిణాయనంగా దీన్ని విభజించడం వల్ల ఉత్తరాయణం పుణ్యకాలంగాను దక్షిణాయనము ఉపాసనా కాలంగాను చెప్తారు. ఇది విశేషంగా కనపడుతుంది మనకి. ఇంచుమించు దక్షిణాయన కాలంలోనే విష్ణుమూర్తి యోగ నిద్రా పరవశుడుగా ఉంటాడు. మనం చెప్పుకుంటాం కదా చాతుర్మాస్యం అని. తర్వాత ఆయన నిద్ర లేచిన తర్వాత ఒక నెల కొంత సమయం గడిచిన తర్వాతే ఉత్తరాయణం మొదలెడుతుంది. ఈ ఉత్తరాయణం మహాపుణ్యకాలంగా చెప్పబడుతుంది. ఇది మకర సంక్రమణంతో ఉత్తరాయణం వస్తుందా. మకరానికి ముందున్నది ధనుర్రాశి. ఈ పుణ్యకాలానికి ముందున్నది ఎప్పుడు కూడా భోగిగా చెప్పబడుతుంది, ప్రత్యేకమైంది. మన పండగ ముందు రోజు భోగి అవును చెప్పుకుంటాం కదా. ఈ ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందున్న నెల అయినటువంటి ఈ ధనుర్మాసము విశేషమైన పుణ్యకాలంగా చెప్పబడుతుంది. దీన్ని ఏం చేస్తారు, ధను సంక్రమణం చెందుతాడు, ధనురాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ ధను సంక్రమణం చెందటాన్ని మన వాళ్ళు నెలగంటు పెట్టడం, నెలపట్టు పట్టడం అని చెప్తారు. అవును, ఈ రోజుల్లో సాధారణంగా ఏ పుణ్యకార్యాలు చేయరు, కొత్త వస్తువులు కొనుక్కోటాలు అవి చెయ్యరు, పెళ్లిళ్ళు వ్యవహారాలు పెళ్లి మాటలు శుభకార్యాలు ఏవి ఉండవు. చిన్న చిన్నగా పెళ్లి మాటలు పెళ్లి చూపులు లాంటివి కూడా చేయరు. నెలగంటు పెట్టాక కొత్త వస్తువులు కొనుక్కోవటం, కొత్త కార్లు కొనుక్కోవటం కూడా చేయరు. ఉత్తరాయణానికి పీడకాలంగా చెప్పబడుతుంది ధను సంక్రమణం. అయితే ఈ మార్గశీర్షం సగము, ఒక్కోసారి పావు కూడా అవ్వచ్చు, చివరి రోజులు కూడా అవుతూ ఉండొచ్చు. పుష్యమాసం మామూలుగా శూన్యమాసం. అవును, పుష్యం శూన్యం అనే చెప్పుకుంటాం. దాంతో ఈ నెలగంట పెట్టాం. దానివల్ల ఇక్కడ ఏ శుభకార్యాలు జరగకపోయినా విశేషంగా దైవారాధన జరుగుతుంది. ఈ దైవారాధన పండిత పామరులందరూ చేసుకునే రకంది. ఎవరో కొంతమందే చేసుకునేది ఒక విధానం అయితే అందరూ చేసుకునేది రెండో విధానం. ఈ రెండు విధానాల్లో ఒకటి విశేషించి ఏం చెప్తారంటే, వైష్ణవ ఆరాధనా క్రమంలో ప్రత్యేకమైన మాసంగా ఈ ధనుస్సుని చెప్తారు. మార్గళి అంటారు. ఈ మార్గళిలో ఏంటంటే విష్ణుమూర్తిని నిద్రలేపటం, తర్వాత ఆయన్ని పెండ్లి కుమారుణ్ణి చేయటం. ఈ నెల రోజులు స్వామిని మేల్కొల్పు చేస్తూ ఉండటమే ఇక్కడ విశేషంగా కనపడుతుంది. మంచి చలికాలం, ప్రపంచమంతా మంచు దుప్పటి కప్పుకుని ఉంటుంది. ఆ దుప్పటి తెరిచి విష్ణువుని నిద్రలేపుతారు. ఆ నిద్రలేపే పూజా విధానమే ఇన్ని రోజులు కనపడుతుంది. ఈ పూజా విధానం తొలుత ఎవరు చేశారంటే గోదాదేవి చేసిందని చెప్తారు. ఆమె 30 రోజులు రోజుకొక్క పాట పాడి విష్ణుమూర్తిని, ఆయన రంగనాథుడిని నిద్రలేపి చివరి రోజున ఆయన్ని వివాహం చేసుకుని ఆయనలోనే ఐక్యమైపోయింది. ఈ 30 రోజులు ప్రత్యేకంగా వైష్ణవులు తిరువారాధన క్రమంలో ఈ మార్గళి అమ్మవారు చెప్పినటువంటి, గోదాదేవి చెప్పినటువంటి 30 పాసురాలని రోజుకొక్కొక్క పాసురం చొప్పున పాడుకుంటూ ఆమెను తలుచుకుని ఆమె ఆచరించిన తెల్లవారుజామున పూజా విధానాన్ని చేసుకుంటారు. విష్ణు ఆలయాలన్నీ హడావిడిగా హైరానగా ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళకి వచ్చు ఈ ద్రవిడ భాషలో ఉన్నటువంటి పాసురాలు తిరుప్పావైని చదువుకుంటారు. పావై అంటే పాట, తిరుప్పావై అంటే శ్రీగీతం, పవిత్రమైన పాట. మనకి రాదు, మనం ఏం చేయాలి, తెల్లవారుజామునే లేచి వాకిళ్ళు ఊడ్చుకుని చక్కగా పేడకళ్ళాపు చేసి మంచి ఆవు పేడ ప్రశస్తమైనది తెచ్చుకుని దాంట్లో చేతులు పెట్టి దాన్ని కలిపి చక్కగా గొబ్బిళ్ళు చేసి దాని మీద ముగ్గేసి పసుపు బొట్టు పెట్టి ఒక గుమ్మడి పువ్వో గేదెంగి పువ్వో ఏదో ఒక పువ్వు పెట్టి వాకిళ్లలో ముగ్గు వేసి ముగ్గులో గొబ్బెమ్మల్ని అలంకరించాలి. అందరూ చేసుకోవచ్చు, తెలుగు వాళ్ళంతా. మా ఇంట్లో లేదండి మేము చేసుకోవచ్చా, మీ ఇంట్లో ఉన్నా ఉండకపోయినా చేసుకోవటమే. ఇప్పుడు మా ఇంట్లో లేదు మేము చేసుకోవచ్చా అనేది తిరుప్పావై. మీకు రాదు, ఇంట్లో లేకపోవటమే కాదు మనకి రాదు కూడా. కానీ అందరూ ఆచరించదగినది ఏంటంటే ఈ వాకిళ్ళు శుభ్రం చేసుకోవటం, తెల్లవారుజామునే పాచిమొహాలతోటే స్నానం చేయక్కర్లా, నిద్ర లేవటం, వాకిళ్ళు చేసుకోవటం, ముగ్గేసుకోవటం, చక్కగా గొబ్బెమ్మలు చేసి పెట్టడం. ఈ గొబ్బెమ్మలు అంటే గోపెమ్మలు. విష్ణువారాధనలో దాని ఏది అడ్డం లేదు. ఆఖరికి ఈ గొబ్బి కూడా విష్ణువారాధనే. గోపేడతో చేసిన గొబ్బెమ్మ కూడా విష్ణువారాధన. అంతే. ఇక చక్కగా ఇది చేసుకుంటాం.
పొద్దు చుట్టుపక్కల ఎక్కడైనా దేవాలయాలంటే విష్ణువాలయాలకు వెళ్ళడం, ప్రసాదం తెచ్చుకోవడం. పొద్దున్నే ధనుర్మాసంలో రకరకాల ప్రసాదాలు చేస్తారు. సాయంకాలం ఏదో చదువుకుంటాం. ఇది ధనుర్మాసం విశేషం. ఈ 30 రోజులు చేశాక భోగి పండగ నాడు సంక్రమణానికి ముందు గోదాదేవికి రంగనాథుడితోటి కళ్యాణం జరుపుతారు. గోదా కళ్యాణం 2-3 రోజులు అటు ఇటుగా గోదా కళ్యాణం చేసుకుంటారు. ఒకవేళ ఇవన్నీ చెయ్యం, మనం పాసురాలు అవి రావు కదా మనకి, గోదా కళ్యాణాన్ని అటెండ్ చేయొచ్చు ప్రతి వాళ్ళు. ఓకే. ఈ 30 రోజులు వాకిట్టు ముగ్గేసుకుని దీపం ఇది పెట్టుకోవడం, గొబ్బిళ్ళు పెట్టుకోవడం, తర్వాత మామూలు మన జీవన విధానం ఎలా ఉందో అలా వెళ్ళిపోవచ్చు. ఈ రోజుల్లో చేసే దానం చాలా విశేషమైంది. ధాన్యం, ఆహార పదార్థాలు, ప్రధానంగా వండిన పదార్థం కంటే వండుకోవలసిన పదార్థం దానం చేయటం ఎక్కువ విశేషం. ఒకటి వెచ్చటి బట్టలు దానం చేయటం, రెండోది. ఈ 2 ముఖ్యమైన దానాలుగా చెప్పబడతాయి. ఎవరికి ఏ అవకాశం ఉంటే అది చేసుకుని దాన్నే భగవత్ సేవగా భావించి చేసుకోవటమే. కుదిరితే దేవాలయ దర్శనం, అంతే కదా. అయితే ఈ 30 రోజులు అయ్యేసరికల్లా మనకి సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది. అవునండి. అది చూడు, ఎప్పుడు ధను సంక్రమణ ఎప్పుడు వస్తుంది? డిసెంబర్ 15-16 తారీఖుల్లోనే వస్తుంది. సంక్రాంతి పండగ 13, 14, 15 అంతే. ఎందుకు అట్లా వస్తుంది? మనకి చంద్రుడితోటి వచ్చే పండగల ముందుకి వెనక్కి అయిపోతాయి. అవును. ఇవి ఎట్లా వచ్చినాయి? ఇది సంక్రమణం వల్ల ఖచ్చితంగా నెల మధ్యలో అవుతుంది అది. అవును. కాబట్టి ఈ లెక్క ఇంతే. ఈ లెక్క ప్రకారం చక్కగా ధనుర్మాసాన్ని సుసంపన్నం చేసుకోండి. చేయగలిగినంత విష్ణువారాధన చేయండి. తప్పకుండా. నారాయణ సేవ కుదరకపోతే నరసేవ అయినా చేయండి. అద్భుతమైన మాట ఇది. అదైనా చేసుకున్నా కూడా మంచిది. ఏదో స్వెటర్లు కొనుక్కున్నాం, ఇంకో 2 స్వెటర్లు కొని ఎవరికైనా ఇవ్వండి, తలకు కట్టుకునేవ్వండి, మంకీ క్యాపులు కొని పెట్టండి అందరికి. ఏ సాక్సో మేజోళ్ళలో సాక్సులు చేతులకు వేసుకునేవో కొనిపెట్టండి. దారిలో పిల్లలు కనపడతారు, పాపం స్వెట్టర్లు లేవు, చలికి వణుకుతుంటారు, వాళ్ళకి ఏమైనా ఇవ్వండి. వేడి కలిగించే పదార్థాలు దానం చేయటం, నువ్వులు లాంటివి కూడా, అవన్నీ కూడా మంచిది. ఎవరికి ఏ అవకాశం ఉంటే అది చేసుకోవచ్చు. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.